హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఏంటి ఈరోజు స్పెషల్ వ్లాగ్ అనుకుంటున్నారా? సంక్రాంతి కదా, మరి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మేము బయటికైతే వెళ్తున్నాము. ఎప్పుడు కూడా సంక్రాంతికి విలేజ్ వెళ్తాం కదా, మరి అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా మా పిల్లలకి స్కూల్ ఉన్నా కూడా స్కూల్కి పంపించలేదు. ఎందుకంటే మన ఇంటి పెద్ద పండగ సంక్రాంతి, భోగి, కనుమ కాబట్టి ఇంకా మేమైతే వాళ్ళ స్కూల్ పెట్టినా మేము పంపించలేదు. ఇప్పుడైతే ఎలాగో విలేజ్ వెళ్ళలేదు కదా, ఆ పాజిటివ్ వైబ్స్కి మేమైతే ఆంధ్రభవన్కి వచ్చేసాం. ఇంకా ఆంధ్రభవన్కి వచ్చిన తర్వాత క్యాంటీన్కి వెళ్ళకుండా ఉంటామా? అసలే తిండి గోల. ఇంకా హ్యాపీగా వెళ్ళిన తర్వాత పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్. మనకి నచ్చినంత ఫుడ్ తినొచ్చు. మామూలుగా నార్మల్గా అయితే 2 వెజ్ కర్రీస్, అలాగే ఒక పప్పు, నెక్స్ట్ పెరుగు, ఒక హల్వా అయితే ఇచ్చారు. అప్పడం, ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళగానే అప్పడం మీద పడ్డారు ఎప్పుడు తిన్నట్టు. ఇంకా ఏంటో అసలు ఈ 200 అయితే ఓకే, బయట తినే కన్నా ఇక్కడ తినడమే మంచిది. సరే కదా, మన సైడ్ ఆవకాయ పచ్చడి, ఇంకా కందిపొడి, నెయ్యి, నెక్స్ట్ సాల్ట్, పంచదార, ఒక 2 సాంబారు, రైస్ అనమాట. ఇంకా హ్యాపీగా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా ఆంధ్రభవన్లో మూవీ వేస్తారు, చూడడానికని వెళ్దాం అనుకున్నాం. ఇది అసలైన ఆంధ్రభవన్ ఎంట్రన్స్ అనమాట. ఈ విధంగా మనం ఎంటర్ అయ్యాము అంటే స్టార్టింగ్లోనే ఇలా ఆంధ్రభవన్ ఒక సైడ్ రాసి ఉంటుంది, అలాగే తెలంగాణ భవన్ అని రాసి ఉంటుంది అనమాట. ఏది చేసినా కూడా ఒకే దగ్గర అన్నీ చేస్తారు, కానీ మనకి తెలంగాణలో దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి షాపులో. ఆంధ్రభవన్ దగ్గర ఇక్కడైతే మనకి ఎప్పుడైనా సరే ఆంధ్ర తెలంగాణ ఫుడ్ కావాలి అంటే ఇక్కడ ఆంధ్రభవన్కి వచ్చేస్తే మనకి హ్యాపీగా దొరికేస్తాయి అనమాట. పీకిల్స్ కానీ, కారపొడులు కానీ, ఏవైనా సరే, ఇడ్లీ రవ్వ కానీ ఈజీగా దొరుకుతాయి. సో ఈ విధంగా మేమైతే ఇక్కడ ఫొటోస్ దిగేసి, ఇక్కడ ఫ్రీ కోన్ అంట, ఎంత కోన్ పెట్టించుకుంటే అంత సంక్రాంతి స్పెషల్. మరి ఇదంతా కూడా న్యాచురల్ ఫ్లవర్స్తో ఫుల్ డెకరేషను. ఈ విధంగా స్టాల్స్ అయితే పెట్టారు. ఒకసారి స్టాల్స్ చూసేద్దాం. ఇది వరసిద్ధి వినాయక స్టాలు, నెక్స్ట్ కాళహస్తేశ్వర స్వామి టెంపుల్, నెక్స్ట్ సింహాచలం అన్నవరం టెంపుల్. ఇవన్నీ కూడా మన సైడ్ ఏవైతే టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్, దాని యొక్క ప్రసాదం, అలాగే ఏవైనా కావాలి అంటే ఫొటోస్ ఈ విధంగా ఇక్కడైతే అమ్ముతున్నారు. హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇంకా మంచి పొంగల్ వైబ్స్ కోసం ఈ విధంగా ఫుల్ ఫ్లవర్స్తో, న్యాచురల్ ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ మేము నించున్నాం కదా, మా పక్కనే అంబేద్కర్ ఆడిటోరియం అనేసి రాసి ఉంది. అందులో నుంచి మనం మూవీకి వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక మనం క్యాంటీన్ నుంచి డైరెక్ట్గా వస్తే ఈ విధంగా డైరెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా కూడా మన సైడ్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో దుర్గామాత ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దీనికైతే మొత్తం ఫ్లవర్స్తో ఫుల్ డెకరేషన్ చేశారు. ఎందుకంటే సంక్రాంతి కదా, అన్నీ మన సైడ్ అయితే ఏ ఫ్లవర్స్ ఉంటాయో చామంతులు అన్నీ బాగా, అందుకని ఒక డేట్స్ అనేవి ఈ విధంగా ఫిక్స్ చేస్తారు. ఇటు 4:30 వరకు మూవీ అనమాట. బాలకృష్ణది డాకు మహారాజ్ సినిమా వేశారు. ఇంకా డాకు మహారాజ్ మూవీ అయితే సూపర్ అనమాట. ఇంకా ఈ విధంగా చూసుకొని బయటికి వచ్చిన తర్వాత బయట అన్నీ ఒకసారి స్టాల్స్ చూసేద్దాం. ఫ్రీ మెహందీ అని చెప్పాను కదా, ఈ విధంగా చెట్టుకి పెద్ద బ్యానర్ అయితే కట్టేసి కింద అయితే మొత్తం ఫ్రీ మెహందీ వేస్తున్నారు. ఇంకా చుట్టూ కూడా ఫుల్ డెకరేషన్ బ్యానర్స్తో నిండిపోయింది. అసలు మనుషులు అయితే ఫుల్ కలకల్లా ఆడిపోతుంది అనమాట ఆంధ్రభవను. ఇంక ఇవన్నీ కూడా స్టాల్స్ అనమాట. ఇవన్నీ స్టాల్స్. మన సైడ్ ఆత్రేయపురం పూతరేకులు అంట. 200 రూపీస్ ఈ డబ్బా వచ్చేసి. ఇంకా బ్యాంగిల్స్, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్. ఈ జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఏం చూడవసరం లేదు, ఎందుకంటే అన్నీ 2000 అబోవే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు కలవకుండా ఉంటారు కదా, అందులో మా క్వార్టర్స్లోనే వీళ్ళు కూడా ఉంటారు. హ్యాపీగా అందరం గుర్తుగా ఉంటుంది కదా అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా వాళ్ళతో ఫొటోస్ తీసుకొని, ఇంకా హ్యాండ్లూమ్స్ ఇక్కడ ఆంధ్రాలో మనకి ఏవైతే ఉంటాయో ఈ చీరలు అయితే అన్నీ 10,000, ఇంకా అసలు మామూలుగా కాస్ట్ అయితే లేవన్నమాట. 1300 రూపీస్ నుంచి టవల్ కూడా 200 250 రూపీస్. ఇంకా ఇవైతే లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. ఈ విధంగా చాలా బాగున్నాయి కదా. ఎక్కడికి వెళ్ళినా సరే మన వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇవ్వాల్సిందే. ఇంకా వీళ్ళు కూడా మా క్వార్టర్స్లోనే ఉంటారు. ఇంకా హ్యాపీగా అందరం కలిసి ఏదో ఇక్కడే మాకు సంక్రాంతి అన్నట్టు చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ గిరిజా ప్రొడక్ట్స్, ఇవన్నీ హోమ్ మేడ్ కేక్స్, హోమ్ మేడ్ చెక్కలు అన్నీ కూడా అమ్ముతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నార్మల్ రీజనబుల్ కాస్టే ఉన్నాయి, మరి అంత కాస్ట్ అయితే లేవు. ఎవరికైతే చేయడం రాదో వాళ్ళైతే కొనుక్కోవడానికి మంచిగా ఉంటుంది. ఇంకా మన సైడ్ రైస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడైతే
అమ్ముకుంటున్నారు స్టాల్స్. ఇంకా విలేజ్ స్ట్రీట్ ఫుడ్. నాకైతే ఇది చూడగానే మేమెప్పుడు ప్రతి సంక్రాంతికి మా బూజ్జి యాత్రకైతే వెళ్తూ ఉంటాం. వీడియో పెడతాను కదా! ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా హ్యాపీగా బజ్జీ, పకోడా, బోండా అసలు మామూలు ఖాళీ లేదు. ఏది కొన్నా కూడా 30 రూపీస్ అనమాట. ఈ పకోడీ వచ్చి 30 రూపీస్. ఇంకా మన సైడ్ కూడా ఇలా ఎవరేమో అంత మంచిగా ఉంది. గులాబ్ జామ్ అయితే కాస్టేలేండి. ఇంకా ఉన్న పకోడీ, బజ్జీ, బోండా చెప్తున్నాను 30 రూపీస్. ఇంకా ఇక్కడైతే అందరూ అసలు ఖాళీ లేకుండా ఫుల్గా తినేస్తున్నారు. ఇంకా హ్యాపీగా ఇక్కడ నుంచి మళ్ళీ అన్నీ చూసుకుంటూ ఈ బోండా బజ్జీల దగ్గరికైతే వచ్చాము. ఒకసారి ఆనియన్స్ అయితే అసలు ఒక పక్క చాట్ అసలు బిజీగా ఉంది. ఒకటి తర్వాత ఒకటి అస్సలు ఖాళీ లేదు. ఇంక ఇక్కడ నుంచి మన సైడ్ అరకుకి బ్యాంబో చికెన్ బాగా ఫేమస్ కదా! ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇంకా నేను చూసిన తర్వాత ఆగుతాను. ఏదో తెగ చేసేద్దామని వెళ్ళాను కానీ ఆ పొగకైతే అస్సలే చేయలేకపోయాను. ఇంకా ఇక్కడైతే ఏవి కొన్నా 60 రూపీస్. మైసూర్ బోండా, బజ్జీ, ఇంకా గారెలు, వడలు అన్నీ. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కదా తిందామని చెప్పి అలా తిన్నారు. ఇంకా ఇడ్లీ, దోశ, వడ. ఇంకా మళ్ళీ ఆడిటోరియంలోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆల్రెడీ టైమింగ్స్ పెట్టాను కదా! మార్నింగ్ ఒక మూవీ అవుతుంది. మార్నింగ్ 2 మూవీస్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 9:00కే ఉంటుంది. ఇప్పుడైతే 4 మూవీ అయింది కదా! 5 వరకు క్లీన్ చేస్తారు. 5 నుంచి మళ్ళీ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. 9 వరకు. 9కి మళ్ళీ మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే దింసా డ్యాన్స్ స్టార్ట్ అయింది 5:15కి అలాగా. తర్వాత ఇక్కడ ఢిల్లీలో కళారంగం అని చెప్పేసి ఇంకా కూచిపూడి నాట్యం అసలు మామూలుగా వెళ్ళదు. పిల్లలైతే ఎన్ని గ్రూపులు అంటే ఒక దగ్గర ఒక 10 to 15 గ్రూపులు మొత్తం ఈ కూచిపూడి భరతనాట్యంకే సరిపోయింది. ఇంకా మోహిని భస్మాసుర వాళ్ళు వెళ్తున్నారనమాట. ఇంకా తర్వాత చాలా నాట్యాలు చాలా చెప్పాను కదా! ఒక 10 to 15 ఈ కూచిపూడి భరతనాట్యమే అయ్యాయి. తర్వాత ఇంకా ఈవిడ ఐఏఎస్ మేడం అనమాట. ఈవిడే చీఫ్ గెస్ట్గా వచ్చారు. అక్కడ అరవళ్ళు ఆయన కూడా ఐఏఎస్ ఇదే కదా. సో ఇంకా తర్వాత ఇలాగ వీడియోల కోసం ముందొచ్చి కూర్చుని పోయాను. ఇక్కడ ఏంటంటే అసలు మనకి నచ్చిన ప్లేస్లో కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి అని ఏమి ఉండదు. మనకి నచ్చినట్టు మనం ఉండొచ్చు అనమాట. హ్యాపీగా పిల్లలతో కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే హ్యాపీగా ఎక్కడుంటే అక్కడ కలిసిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాను. ఇంకా చక్కగా మా వర్షి అయితే ఏంటో పెద్ద హుషారైపోయింది. వాళ్ళు పైన డ్యాన్సులు వేస్తుంటే ఇక్కడ కింద డ్యాన్సులు వేయడం. ఇంకా వాళ్ళు అక్కడ కూర్చున్న గెస్టుల దగ్గరికి వెళ్ళి బూందీ తినుకుంటూ వెళ్ళడం. మా అమ్మ అసలు మామూలు అల్లరి చేయలేదు, చాలా అల్లరి చేసింది. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నారదుడు వచ్చాడు. ఇంకా నారదుడు అయితే అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఈయనైతే మోహిని భస్మాసుర కూడా చాలా బాగా చేశారు. ఎంత మంచిగా చేశారంటే ఈయన పెర్ఫార్మెన్సే దగ్గర ఒక గంట వరకు అయింది. రకరకాల క్యారెక్టర్స్తో చాలా బాగా అయిపోయింది. నాకైతే మంచిగా నచ్చింది. ఇంకా వాళ్ళ సౌండ్స్తోనే పెడదాం అనుకున్నాను, కానీ నాకైతే కాపీ రైట్ వచ్చేస్తుంది కదా, అందుకోసం అని చెప్పి నేనైతే సౌండ్ అంతా తీసేసి ఈ విధంగా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మా చిన్నది అల్లరి అయితే నార్మల్గా చేయలేదు, చూసారు కదా. ఈ విధంగా స్టేజ్ కూడా ఎక్కిపోయింది. ఇంకా ఈవిడెవరో కాదు, మట్టిలో మాణిక్యం గాన కోకిల అని చెప్పి చాలా ఆ మధ్యన వీడియో వైరల్ అయ్యాయి కదా యూట్యూబ్లో, మన బేబీ గారు అనమాట. ఈ విధంగా మా వర్షి అయితే ఫస్ట్ ఎక్కిపోయింది స్టేజ్. ఇంకా అల్లరి అయితే అసలు మామూలుగా చేయలేదు. వచ్చిరాని డ్యాన్సులతో వచ్చిరాని అసలు అల్లరి అంటే అల్లరి. మా వర్షి అయినా అని అనిపించింది అనమాట. అసలు ఫుల్ అల్లరి చేసింది. పైన డ్యాన్స్ వేస్తే నేను అసలే ఫ్రంట్ కూర్చున్నాను కదా, అసలు దీని అల్లరి అయితే అసలు నార్మల్గా లేదు. దీన్ని ఎవరు ఏమనడం లేదు. ఇంకా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. ఇంక ఈటీవీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కూడా హాయ్ చెప్పేసామన్నమాట. ఇంకా టీవీలో వస్తాం, ఒకసారి చూసేయండి. ఇంకా ఫైనల్గా ఈ విధంగా డ్యాన్సులు వేసేసి కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి వీరనాట్యం అయితే చేశారు, చాలా బాగానే చేశారు. ఇంకా తర్వాత మన శ్రీకాకుళం తప్పెడిగుళ్ళు అస్సలు తగ్గేదేలే. అసలు స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
5 నుంచి 9 వరకు ప్రోగ్రామ్స్ అయ్యాయి కదా. ఇప్పుడు 9 o'clockకి మళ్ళీ డాకు మహారాజు మూవీ అయితే వేస్తారు. ఇంకా మేమైతే ఇంకా టైం అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళినప్పటికీ ఒక 1.5 hour పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఇప్పుడైతే బేబీ గారు ఏం పాపం చేశారని ఆమెను కూడా వీడియోలో కవర్ చేసేస్తా. ఇంకా మా పక్కనే హర్యానా సీఎం అంట భోజనం చేస్తున్నారు. అసలు ఏమీ లేనోళ్ళు ఎగిరెగిరి పడతారు. ఆయన సీఎం అయ్యుండి మన పక్కన తినమంటే అసలు మామూలు విషయం కాదు. ఏంటో అసలు తినేసి వచ్చేసాము. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా బయటకు అయితే వచ్చేసి ఇంకా ఇక్కడైతే నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.